Hello, students. Already we discussed some of the questions relating to Unit 1. So today we are going to discuss about trading account, profit and loss account, formats, right? So the final accounts, this trading account, profit and loss account, and the balance sheets are the part of final accounts. These are the statements we have to prepare at the end of the financial year. So a trading account, profit and loss account, balance sheet having 20 marks, 20 marks in intermediate first year accountancy. So this is a very important topic, right? The format of the trading account, right? Look at the year, the first title. Each side we have to put the debit the left side of the statement and put credit credit the right side of the statement. Right side credit, left side debit dr. Okay. So here the title is trading account for the year ended 31st March 31st March year. Question year is a year. If the question belongs to 2020, then we have to put 31st March 2020 at the end of the year. ఏ ఇయర్ ఎప్పుడైతే మనకు అడుగుతుందో ఆ ఇయర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ద ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. సో దిస్ ద కామన్ వర్డ్స్ ఫర్ ఎవ్రీ స్టేట్మెంట్. సో వీ హ్యావ్ టు పుట్ ద డేట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. So trading account, here we are preparing the trading account for finding gross profit or gross loss. ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం చేయాలా? గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఫస్ట్ తీసుకోవాల్సింది డెబిట్ సైడ్ లో ప్రతి ఐటమ్ కు 2 పెట్టాలి. క్రెడిట్ సైడ్ ప్రతి ఐటమ్ కు బై పెట్టాలి. సో డెబిట్ సైడ్ ఏమొస్తుంది ఫస్ట్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఎంత అయితే ఒకవేళ క్వశ్చన్ ఇస్తాడో ఆ ఓపెనింగ్ స్టాక్ ని ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకోవాలి. జనరల్ గా ఓపెనింగ్ స్టాక్ అనేది మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చేస్తాడు. మనకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తాడు. ఇచ్చినటువంటి ఓపెనింగ్ స్టాక్ ని ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు క్వశ్చన్, అట్లనే అడ్జస్ట్మెంట్ ఇస్తాడు కదా. అడ్జస్ట్మెంట్ ఇచ్చినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ ని 2 టైమ్స్ తీసుకోవాలి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి, ఒకసారి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్కడో ఒక సైడ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ సైడ్ ఆర్ లైబిలిటీ సైడ్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ లో ఉండేది. కానీ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 1 టైమే వస్తుంది. అది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అయినా రావచ్చు, లేదా బ్యాలెన్స్ షీట్ లో అయినా రావచ్చు. సో ఇక్కడ డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓపెనింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో ఇస్తాడు. దాన్ని తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తాడు ఓపెనింగ్ అకౌంట్ ని. దాన్ని తీసుకొచ్చి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత రాయాలి. నెక్స్ట్ డెబిట్ సైడ్ టు పర్చేస్ కూడా ఎక్కడ ఇస్తాడు? ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తాడు. ట్రయల్ బ్యాలెన్స్ లో పర్చేజెస్ ఇస్తాడు. ఆ పర్చేజెస్ ఎక్కడ రాయాలా? డెబిట్ సైడ్ రాయాలా. పర్చేస్ నుండి పర్చేస్ రిటర్న్స్ ని లెస్ చేయాలి. వీ హావ్ టు డిడక్ట్ దిస్ పర్చేస్ రిటర్న్స్ ఫ్రమ్ ద పర్చేజెస్. సో నెట్ పర్చేస్ ఏవైతే ఉన్నాయో అవి అమౌంట్ కాలంలో వేయాలి. సో ఇక టైటిల్లో మనకు 4 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలం ఏంటి అంటే పర్టికులర్స్, అమౌంట్, సెకండ్ కాలం, థర్డ్ కాలం పర్టికులర్స్ అండ్ ఫోర్త్ కాలం అమౌంట్. ఓకేనా? సో పర్టికులర్ ఇది రాస్తాం, అమౌంట్ కాలంలో అమౌంట్ రాసేస్తాం. నెక్స్ట్ డెబిట్ సైడ్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. డెబిట్ సైడ్ ఫస్ట్ ఏం రాయాలి? ఓపెనింగ్ స్టాక్ రాయాలి, పర్చేజెస్, నెట్ పర్చేజెస్ అంటే పర్చేస్ నుండి పర్చేస్ రిటర్న్స్ తీసేసి రాయాలి అది. సో క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? సేల్స్ రాయాలి, సేల్స్ తీసేసి. ఓకేనా? సేల్స్ నుండి సేల్స్ రిటర్న్స్ తీసేసి నెట్ సేల్స్ ని క్రెడిట్ సైడ్ రాయాలి. బై పెట్టాలి. క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బై సేల్స్ నుండి సేల్స్ రిటర్న్స్ తీసేయాలి. సో ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాయాలా? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలా. పర్చేస్ ఎక్కడ రాయాలా? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలా. పర్చేస్ రిటర్న్స్ డిడక్ట్ చేసి సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలా. సేల్స్ రిటర్న్స్ తీసేసి. రైట్? ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాసినాం? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. దెన్ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ ఇస్తాడంటే అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తాడు. క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ లో ఇస్తాడు. అడ్జస్ట్మెంట్ ఇచ్చిన 2 టైమ్స్ తీసుకోవాలి కాబట్టి ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకోవాలి, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇది కామన్ ప్రొసీజర్. ఇది కామన్ గా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆల్ దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో
అవన్నిటిని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఇక్కడ ఈ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ సైడ్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఈ డైరెక్ట్ ఇన్కమ్స్ ఏం రాయాలా? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. మరి డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం లేదు, ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ యూనిట్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఆర్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ఇండస్ట్రీ ఏరియా. ఓకే, వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్తుంటాం. ఓకేనా? డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే అవే ఏంటి, ఆ మ్యానుఫ్యాక్చర్ ఏరియాలో ఏవైతే మన ప్రాఫిట్స్ వస్తాయో వాటి గురించి కూడా రాయాలి. సో డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి వెరీ 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 లెస్. ఓకే, సో కమింగ్ టు ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ద ఫస్ట్ వన్ ఈస్ క్యారేజ్ ఇన్వర్డ్. క్యారేజ్ ఇన్వర్డ్ డెబిట్ లో రాయాలి. ఫ్రైట్ డెబిట్ లో రాయాలి. ఆక్ట్రాయ్, ఆల్ దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్. ఆక్ట్రాయ్ డెబిట్ లో రాయాలి. డాక్ డ్యూటీస్, సారీ డాక్ డ్యూస్ డెబిట్ లో రాయాలి. ఎక్సైజ్ డ్యూటీ డెబిట్ లో రాయాలి. రాయల్టీ డెబిట్ రాయాలి. మోటివ్ పవర్ డెబిట్ రాయాలి. కోల్, గ్యాస్ అండ్ వాటర్, ఆల్ దీస్ ఆర్ ద డైరెక్ట్ expenses. We have to record this in the debit side of trading account. Then factory related expenses like wages, okay, power charges, machinery maintenance, all these are the expenses we have to record the debit side of the trading account. So opening stock debit side రాయాలి. పర్చేస్ రిటర్న్స్ తీసేసి డెబిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలి. క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలి. రిమైనింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. ఓకే, ఇలా రాసిన తర్వాత we have to total the balance of debit and total the balance of credit in the rough note. In the rough paper we have to total the amount of credit and total the amount of debit. చేసినప్పుడు ఎట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా ఫైండ్ అవుట్ చేయాలి. ఎయిట్ సైడ్ ఎక్కువ ఉంటే అది బోత్ సైడ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ సైడ్ ఒక 20,000 రూపీస్ వచ్చింది. ఓకే, క్రెడిట్ సైడ్ 30,000 రూపీస్ వచ్చింది. టోటల్ సపరేట్ టోటల్ చేయాలి. ఓకే, డెబిట్ సైడ్ 20,000 వచ్చింది, క్రెడిట్ సైడ్ 30,000 వచ్చింది. అంటే 30,000 ఎక్కువ ఉంది కదా 20,000 కన్నా. సో మనం ఏం చేయాలి, 30,000 ఇక్కడ రాయాలి, అదే 30,000 ఇక్కడ రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత ఈ 20,000 డెబిట్ సైడ్ టోటల్ కదా. సో ఈ 30,000 నుండి ఈ 20,000 లెస్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు మనకు? 10,000 రూపీస్ వస్తుంది. ఓకే, దిస్ 10,000 రూపీస్ ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఎట్ సైడ్ వచ్చింది, ఇట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏమో 30,000 ఉంది, డెబిట్ సైడ్ ఏమో 20,000 ఉంది. ఈ క్రెడిట్ సైడ్ మనం 30 బోత్ సైడ్స్ వేసినాం. ఓకేనా? ఇక్కడ ఆ డిఫరెన్స్ బ్యాలెన్స్ 10,000 ఇక్కడ వస్తుంది. 10,000 ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. దిస్ 10,000 ఇస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. అట్లా కాకుండా ఒకవేళ డెబిట్ సైడ్ 30,000 వచ్చింది, ఓకే, క్రెడిట్ సైడ్ 20,000 వచ్చింది అనుకోండి, అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఈ డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చినటువంటి 30,000 ఈ సైడ్ రాయాలి, అదే 30,000 ఈ సైడ్ రాయాలి. ఎట్ సైడ్ ఎక్కువ ఉంటే అదే అమౌంట్ బోత్ సైడ్స్ రాయాలి. రాసి ఇక్కడ తక్కువ ఉంది కదా మనకు ఎంత 10,000, ఆ 10,000 ఇక్కడ రాయాలి. ఈ 10,000 ఏమంటాం మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది ఏమంటామంటే గ్రాస్ లాస్. ఏమంటామంటే గ్రాస్ లాస్ అని అంటాం. ఓకేనా? సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేనికోసం ప్రిపేర్ చేస్తాం మనం? ఫర్ ఫైండింగ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ అకౌంట్స్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సేమ్ టైటిల్, లెఫ్ట్ సైడ్ డెబిట్ పెట్టాలి, రైట్ సైడ్ క్రెడిట్ పెట్టాలి. టైటిల్ ఫర్ ద ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March. ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ రాసుకోవాలి. కాలం 1 పర్టికులర్స్, కాలం 2 అమౌంట్, కాలం 3 పర్టికులర్స్, కాలం 4 అమౌంట్. సో పర్టికులర్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాస్ లాస్ అని ఉంది, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని ఉంది. ఓకేనా? అంటే మనము ట్రేడింగ్ అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తామన్నాం కదా. అక్కడ వచ్చినటువంటి ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వస్తేనేమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకేనా? బ్రాట్ డౌన్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ వస్తే ట్రేడింగ్ అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ రాసుకోవాలి. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ లో గ్రాస్ లాస్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేస్తాం. క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్, క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ని మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ రికార్డ్ చేస్తాం. డెబిట్ సైడ్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత అవి కన్జ్యూమర్ పాయింట్ మనం సెండ్ చేయాలి కదా. ఆ కన్జ్యూమర్ పాయింట్ సెండ్ చేసే వరకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దోస్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో, అంటే ఒక యూనిట్ ని తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో ఎక్స్పెన్స్ కాదు ఇది. తయారు అయిన తర్వాత, వస్తూ అంటే గూడ్ ప్రొడక్ట్ అయిన తర్వాత అది కన్సూమర్ పాయింట్ కు మనం సెండ్ చేసేంత వరకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా? సో అట్లనే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? సాలరీస్, ఆఫీస్ రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ టెలిగ్రామ్, డిస్కౌంట్ అలౌడ్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, repair and renewals, depreciation, advertisement, carriage outwards, bad debts, provision for bad debts, selling commission, bank charges, interest on loans, a loss on sale of an asset. Okay, all this indirect expenses, losses ఏవైతే ఉన్నాయో మొత్తము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయాలి. Indirect incomes, discount received, commission received, bank interest received, rent received, dividends received, interest earned on debentures. Okay, profit and sale of asset. All these are the incomes. వీటిని ఎక్కడ రాయాలా? క్రెడిట్ సైడ్ రాయాలి. సో జనరల్ గా మనకు డిస్కౌంట్ అలౌడ్. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ అంటే మనకి ఎక్స్పెండిచర్, కంపెనీకి ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ లో రాయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ కు ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ లో రాయాలి. కమిషన్ పేడ్, కమిషన్ పేడ్ మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ లో రాయాలి. కమిషన్ రిసీవ్డ్, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ లో రాయాలి. సో పేడ్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పెండిచర్స్. we have to record those expenses in the debit side of the profit and loss account. Received అని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ రాయాలా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్, ఏదైనా అసెట్ సేల్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రాఫిట్ వస్తేనేమో క్రెడిట్ సైడ్ రాయాలా, ఒకవేళ అసెట్స్ సేల్ చేసినప్పుడు లాస్ వస్తేనేమో డెబిట్ సైడ్ రాయాలి. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కంప్లీట్ గా మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తాడు. అడ్జస్ట్మెంట్ కూడా కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని, అంటే ఈ ఎక్స్పెన్సెస్ నుండి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ తీసేయాలి, మళ్ళీ అసెట్ లో రాయాలి. ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అంటే ఈ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, లయబిలిటీ సైడ్ రాయాలి. అది మన ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేనికోసం ప్రిపేర్ చేస్తాం మనం? ఫర్ ఫైండింగ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకోసం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ప్రిపేర్ చేస్తాం. సో ఒకవేళ క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువగా ఉంటే we can we can calculate or we can find a net profit. Okay, credit ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటే the result is net profit. ఒకవేళ డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే the result is net loss. నెట్ లాస్. ఒకవేళ నెట్ లాస్ వస్తే మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ తీసేయాలి, నెట్ ప్రాఫిట్ వస్తే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ కు యాడ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది నేను సపరేట్ చెప్పిన. జనరల్ గా ఈ స్టేట్మెంట్ అనేది కంబైన్ గా చేస్తాము. స్టేట్మెంట్ అనేది మనం కంబైన్ గా చేస్తాం. ప్రాబ్లం చేసేటప్పుడు మనం స్టేట్మెంట్స్ ని కంబైన్ గా చేయాలి. ఓకేనా? నేను ఇక్కడ సపరేట్ చెప్పిన జస్ట్ మనకు అర్థం అవుతుందని. సో కంబైన్ స్టేట్మెంట్ ఎలా చేస్తాం మనం? ఇక్కడ ఒకసారి చూడండి, డెబిట్ అండ్ క్రెడిట్. ఇక్కడ రాయాలి టైటిల్. ఓకే, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March ఇయర్. 31st March ఇయర్ వస్తుంది. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March అండ్ ఇయర్, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్, ఇక్కడ రెవెన్యూస్ అండ్ గెయిన్స్. ఇది ఇక్కడ ఏంటి? అమౌంట్, సారీ పర్టికులర్స్ అమౌంట్ అని రాయాలి. ఇది డెబిట్ సైడ్, ఇక్కడ క్రెడిట్ సైడ్, సిఆర్ అని పెట్టాలి, క్రెడిట్ సైడ్. ఓకే, డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్, ఓపెనింగ్ స్టాక్, పర్చేస్ తీసేసి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే, క్యారేజ్ ఇన్వర్డ్, వేజెస్, ఫ్రైట్, కార్టేజ్, ఫ్యూయల్, వాటర్, పవర్, గ్యాస్, ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్. క్లోజింగ్ స్ట్రైక్ రాస్తాం. దాని నెట్ రిజల్ట్ ఇస్ గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే గ్రాస్ లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఇవి వచ్చిన దాని నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం ఏం చేయాలా? డిడక్ట్ చేయాలి. రైట్? ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని 1 by 1 లిస్ట్ అవుట్ ఉన్నాయి, వాటిని మనం డిడక్ట్ చేయాలి. ఒకవేళ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవాలి, ఇన్కమ్స్ ఇక్కడ రాయాలి, ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాయాలి. ఆ నెట్ రిజల్ట్ ఏమొస్తుంది? మన ప్రాఫిట్ అండ్ లాస్ నెట్ రిజల్ట్ నెట్ ప్రాఫిట్ గాని రావచ్చు, లేదా
నెట్ లాస్ కానీ కావచ్చు. నెట్ లాస్ వస్తే బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుండి మైనస్ చేయాలి. ఒకవేళ నెట్ ప్రాఫిట్ వస్తే బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కు యాడ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. We will discuss the problems which are relating to final accounts in the next class. Okay. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మనకు బెటర్ అవుతుంది. ఓకేనా? షేర్ చేయండి. రెగ్యులర్ లిజన్ చేసి నోట్స్ రాసుకుంటే వెరీ సింపుల్.